RTI Live News. Ask for right. RTI Live News की स्वागతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం ఇటీవల దహేగాం మండలంలో జరిగిన 9 నెలల గర్భిణి శ్రావణి హత్య కుల దురహంకార హత్య అని గిరిజన సంఘం నైతం రాజు అన్నారు. సారంగపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిండు గర్భిణి అయిన శ్రావణి అనే ఆదివాసీ మహిళను ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుటుంబం వారు అడవికి పోయినందున శ్రావణి మామ సత్తయ్య గొడ్డలతో నరికి హత్య చేశారు. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఉరి తీసే వరకు ఆదివాసీ సంఘం పోరాటం చేస్తూ ఉంటామని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి హత్యలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సారంగపల్లి ఆదివాసీ యువకులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. దహేగాం మండలం గిర్రే గ్రామంలో తలండి శ్రావణి అనే ఆదివాసీ యువతి 9 నెలల నిండు గర్భవతి తన యొక్క మామ చేతిలో హత్యకు గురైంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన బీసీ అని చెప్పేసి ఈమె ఎస్టీ అమ్మాయి, ఆదివాసీ అమ్మాయి. అంటే మా అబ్బాయి అంటే తన కొడుకు ఒక ఆదివాసీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కారణంతో కుల దురహంకారమైన హత్య, ఒక పరువు హత్యకు పాల్పడ్డాడు శివార్ల సత్తయ్య అనే వ్యక్తి. ఇది ఎంతవరకు సమంజసం? ఆ రోజు ఇంట్లో వాళ్ళందరూ తన భర్త శ్రావణి వాళ్ళ భర్త, వాళ్ళ అత్తమామలు, శ్రావణి వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కలిసి అడుగుకు పోతే ఎవరిని ఒకటే నిండు 9 నెలల గర్భవతి అని కూడా చూడకుండా ఇంట్లో ఒక్కతే ఉండడాన్ని చూసి ఎవరైతే ఈ శ్రావణి మామ ఉన్నాడో వాళ్ళ భర్త వాళ్ళ నాన్న ఇంత దారుణంగా అతి కిరాతంగా చంపడం అనేది దీని చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఈ కుల దురహంకార హత్యకి ఖచ్చితంగా వాని ఉరిశిక్ష పడేంత వరకు కూడా మేము పోరాటం ఆపేది లేదు. ఆ అమ్మాయి తరపున మా యొక్క తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఖచ్చితంగా పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ అమ్మాయి నిందితుడికి ఉరిశిక్ష పడేంత వరకు కూడా మేము పోరాటం తెలియజేసుకుంటా ఉన్నాం.